నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆమె బానే ఉన్నారు, సేఫ్ గా తీసుకొస్తాం, వాళ్ళిద్దరిని సురక్షితంగా తీసుకురావటమే మా మొదటి ప్రాధాన్యత. ఇలా నాసా చెప్తున్న ప్రతి డెడ్లైన్ హెడ్లైన్ అవుతోంది. అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్టుగా మారింది పరిస్థితి. బోయింగ్ నాసా స్పేస్ మిషన్ లో ఇప్పటికే 65 రోజులు గడిచిపోయాయి. కానీ సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి రావటం లేదు. రోజుకో స్టోరీ చెప్తూ స్పేస్ మిషన్ సస్పెన్స్ పై డైలీ సీరియల్ ఎపిసోడ్ ని నడిపిస్తోంది నాసా. ఆమె సేఫ్ గా వస్తారా లేదా, ఇప్పుడు అంతరిక్షంలో ఎలా ఉన్నారో క్లారిటీగా చెప్పటం లేదు. సునీత ఇప్పట్లో భూమి మీదకు రావటం కష్టమేనా? ఇంకో 6 నెలలు ఆమె అంతరిక్షంలోనే ఉండనున్నారా? అప్పటి వరకు స్పేస్ లో అంతా సేఫేనా? సునీత విలియమ్స్ రాక కోసం ఎదురు చూపులు తప్పవా? ఆమె ఇప్పట్లో భూమి మీదకు రావడం కష్టమేనా? ఇంకెన్నాళ్లు సునీత విలియమ్స్ స్పేస్ లోనే ఉండనున్నారు? డెడ్ లైన్స్ మీద డెడ్ లైన్స్, అప్డేట్స్ మీద అప్డేట్స్. ఆమె ఎప్పుడొస్తారో, ఎన్ని రోజుల్లో వస్తారో మాత్రం క్లారిటీ రావడం లేదు. 2 నెలలు అయిపోయినా సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సునీత విలియమ్స్ స్పేస్ టూర్ పై థ్రిల్లర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ ను మించిన స్టోరీని నడిపిస్తోంది నాసా. ఇద్దరు వ్యోమగాముల సేఫ్టీ మీద గాని, వాళ్ల తిరుగు ప్రయాణం మీద గాని స్పష్టత ఇవ్వడం లేదు. 2 రోజులకు కొత్త స్టోరీ చెబుతూ కాలం వెళ్లదీస్తోంది. స్టార్ లైనర్ వ్యోమనౌకపై బోయింగ్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. నాసా ఇంజనీర్ల చేతిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. దాన్ని ISS తో అనుసంధానం చేసి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొస్తే వాళ్ళ ప్రయోగ లక్ష్యం పూర్తి అయినట్టు. ఈ ప్రయోగ లక్ష్యం పూర్తి కాకుండా విలియమ్స్ ఏదో సమస్య వచ్చిందని వేరే డ్రాగన్ ద్వారానో ఇతర దేశాలకు సంబంధించిన సూయజ్ ద్వారానో కింద తీసుకొస్తే ఆల్మోస్ట్ ఈ స్టార్ లైనర్ యొక్క ప్రయోగం వైఫల్యం చెందిన దాని కింద లెక్కించబడుతుంది. కాబట్టి కొంత సమయం తీసుకుని స్టార్ లైనర్ రిపేర్ తీసుకురావాలనే ఉద్దేశం. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కు సంబంధించి నాసా ఓ బిగ్ అప్డేట్ చెప్పింది. ఇప్పటికే 65 రోజులకు పైగా స్పేస్ లోనే ఉన్నారు ఇద్దరు వ్యోమగాములు. ఇంకో వారం 10 రోజుల్లో భూమి మీదకు చేరుకుంటారని లీకులు, వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. ఇంతలోపే షాక్ కు గురిచేసే స్టేట్మెంట్ ఇచ్చింది నాసా. 2025 ఫిబ్రవరిలోపు ఎప్పుడైనా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను భూమి మీదకు తీసుకురావచ్చంటోంది నాసా. అంటే ఆ ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రావడానికి ఇంకా వెయిట్ చేయక తప్పదని నాసా ప్రకటనలో అర్థమవుతోంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ రాక కోసం చాలా కాలం ఎదురు చూడక తప్పదని ఇండైరెక్ట్ గా చెప్పింది నాసా. ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడానికి వాళ్లు వెళ్లిన స్టార్ లైనర్ మాత్రమే కాదు, ఇతర ప్రత్యామ్నాయ ప్రయత్నాలను కూడా పరిశీలిస్తున్నామంటోంది నాసా. ఇది కొత్తగా చెబుతున్న మాటేమీ కాదు. ఇందులో కొత్త అప్డేట్ కూడా ఏమీ లేదు. 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు వాళ్లు ఎప్పుడొస్తారు, అక్కడ ఎలా ఉన్నారనే దానిపై మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడం లేదు నాసా. స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీతను తిరిగి తీసుకురావడం ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతోంది నాసా. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయంటోంది. నాసా, బోయింగ్ కలిసి ప్రయోగించిన మొదటి మానవ సహిత మిషన్ స్టార్ లైనర్. ఇది ఇప్పటికైతే బిస్కెట్ అయింది. కాకపోతే స్టార్ లైనర్ మిషన్ ఫెయిల్యూర్ ను అధికారికంగా ప్రకటించడం లేదు. స్టార్ లైనర్ వ్యోమనౌకకు రిపేర్ల పేరుతో నాసా ఇంజనీర్లు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికీ స్టార్ లైనర్ బాగవుతుందన్న ధీమాలోనే నాసా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వాళ్లు వెళ్లిన వ్యోమనౌక రిపేర్లు కాకపోతే మరో వ్యోమనౌక ద్వారా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నాసా, స్పేస్ ఎక్స్ కలిసి క్రూ9 మిషన్ ను అంతరిక్ష యాత్రకు పంపనున్నాయి. స్పేస్ సెంటర్లో ఉన్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను క్రూ9 లో చేర్చుకునేలా ప్రయత్నం జరుగుతోంది. నాసా, స్పేస్ ఎక్స్ కలిసి క్రూ9 వ్యోమనౌకలో 4గురిని అంతరిక్షంలో పంపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యోమగాములను మాత్రమే పంపే ప్లాన్ చేస్తున్నారు. క్రూ9 ద్వారా ఆ ఇద్దరు అంతరిక్షంలోకి వెళ్లి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకువచ్చేలా ప్రణాళిక రెడీ చేశారు.
అయితే క్రూ9 వ్యోమనౌకలో ఇప్పుడు వెళ్లే ఇద్దరు వ్యోమగాములతో పాటు స్పేస్ సెంటర్లో ఉన్న సునీత, బుచ్ విల్మోర్లు ఫిబ్రవరి 2025 నాటికి తిరిగి వచ్చే అవకాశముంది. అయితే ఈ ప్రణాళికను నాసా ఇంకా ఆమోదించలేదని, ఇంకా పరిశీలనలో మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నాసా స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ మరింత ఆలస్యం కానుంది. ఈ నెలలో 18 లోపు బయలుదేరాల్సిన క్రూ మిషన్ సెప్టెంబర్ 25 వరకు వాయిదా పడింది. రోజులు గడిచిపోతున్నాయి, గడువులు ముగిసిపోతున్నాయి. 10 రోజుల మిషన్ 65 రోజులు దాటినా అయిపోవటం లేదు. అంతరిక్షంలో సునీత విలియమ్స్, భూమి మీద నాసా ఇంజనీర్లు ఏం జరుగుతుందో తెలియదు. ఆమె ఎప్పుడొస్తారో చెప్పరు. ఇలా నెలల తరబడి అంతరిక్షంలోనే ఉండిపోతున్నారు సునీత విలియమ్స్. స్టార్ లైనర్ గ్యాస్ లీకేజీ, రిపేర్లు, ఆల్టర్నేట్ ఆప్షన్స్ అంటూ కాలం వెళ్లతీస్తోంది నాసా. ఇంతకు స్టార్ లైనర్ రిపేర్ అవుతుందా? నాసా బోయింగ్ స్పేస్ మిషన్ సేఫ్ గా ముగుస్తుందా? సునీత విలియమ్స్ స్పేస్ టూర్ డైలీ ఎపిసోడ్ లాగా ఎందుకు మారింది? అరవై 65 రోజులుగా స్పేస్ సెంటర్లోనే సునీత విలియమ్స్. ఆమె ఇంకో 6 నెలలు అంతరిక్షంలోనే ఉండనున్నారా? స్టార్ లైనర్ రిపేర్ అవుతుందా? స్పేస్ ఎక్స్ సాయం తప్పదా? 10 రోజుల మిషన్ కాస్త 90 రోజులకు పెంచారు. అందులో 65 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఇంకో డెడ్ లైన్ కూడా వచ్చేసింది. ఇంకో 6 నెలలు వెయిటింగ్ తప్పేలా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు ఎప్పుడైనా సునీత విలియమ్స్ భూమి మీదకొచ్చే అవకాశం ఉందంటోంది నాసా. స్టార్ లైనర్ వ్యోమనౌకలో స్పేస్ టూర్కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 2 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ ఏడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు చేరుకున్న సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. 10 రోజుల మిషన్లో భాగంగా స్పేస్ టూర్కు వెళ్లిన ఆమె షెడ్యూల్ ప్రకారం జూన్ 10న భూమికి తిరుగు పయనం కావాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఆలస్యమవుతూ వస్తోంది. జూన్ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. ఆ తరువాత కూడా పలుసార్లు సునీత విలియమ్స్ రాకపై రకరకాల ప్రచారం జరిగినా అవి ఫలించలేదు. స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది. దీంతో సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. వ్యోమనౌకలో హీలియం లీకేజీతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. స్టార్ లైనర్ కు 27 థ్రస్టర్లు ఉంటే అందులో చాలా వరకు ఫెయిల్ అయ్యాయని, వాటిలో కొన్నింటిని రెక్టిఫై చేశామని నాసా చెప్పుకొచ్చింది. ఓవైపు గ్యాస్ లీకేజ్, మరోవైపు థ్రస్టర్ల ఫెయిల్యూర్ ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు 60 రోజులుగా నాసా ఇంజనీర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అది ఎటూ కొలిక్కి రావడం లేదు. స్టార్ లైనర్ రిపేర్ కావడం లేదు. దీంతో సునీత విలియమ్స్ స్పేస్ టూర్ సస్పెన్స్ గా మారింది. ఆమెను సేఫ్ గా తీసుకొస్తామని నాసా చెబుతున్నా ఓ ఫిక్స్డ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేకపోతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో స్పేస్ సెంటర్కు వెళ్లారు సునీత విలియమ్స్. అందులో ప్రాబ్లం రావడంతో ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ తో పాటు రష్యాకు చెందిన వ్యోమనౌక సహకారం తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే స్పేస్ ఎక్స్ సహకారం కోరేందుకు నాసా ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా స్టార్ లైనర్ ను సేఫ్ గా కిందికి తీసుకొచ్చి పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే స్టార్ లైనర్ ను బాగు చేసే కిందకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని చెబుతూ వస్తోంది నాసా. స్పేస్ లో ఉన్న స్టార్ లైనర్ కు 45 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. ఆ గడువు ముగియడంతో మిషన్ డెడ్ లైన్ ను 90 రోజులకు పెంచారు. ఆ లెక్కన ఇంకో 25 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు ఎప్పుడైనా సునీతను సేఫ్ గా తీసుకురావచ్చంటోంది నాసా. సెప్టెంబర్ 25 లోపు నాసా, స్పేస్ ఎక్స్ కలిసి క్రూ9 మిషన్ ను చేపడుతున్నాయి. దాని రిటర్న్ ప్రయాణంలో సునీత విల్మోర్లను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పేస్ సెంటర్లో 4 వ్యోమనౌకలు ఉన్నాయి. 13 మంది ISS లో ఉన్నారు. అంతమందికి సరిపడా రేషన్, మెడిసిన్స్ పంపించినట్టు తెలుస్తోంది. స్పేస్ లో ఉన్న సునీత, బుచ్ విల్మోర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వాళ్ళిద్దరూ కండరాలు దెబ్బతిని బాడీ వీక్నెస్, బ్రీతింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. 1998లో నాసాకు ఎంపికైన తరువాత ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఈసారి పర్యటనతో కలిపి ఆమె ఇప్పటి వరకు దాదాపు 380 రోజుల పాటు స్పేస్ లో గడిపారు. ఇప్పుడు ఆమె ఎప్పుడు కిందకొస్తారో క్లారిటీ రావడం లేదు. నాసా, బోయింగ్ మధ్యలో సునీతా విలియమ్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.